అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన భక్తి ఛానల్. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశి తిథులుంటాయి. హిందూ మతంలో ప్రతి ఏకాదశి తిథికి దాని సొంత ప్రాముఖ్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజున లోక పోషకుడైన విష్ణువును పూజించడం, ఏకాదశి వ్రతం చేయడం శుభప్రదమని అందరి నమ్మకం. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేసిన వ్యక్తి విష్ణులోకంలో స్థానం పొందుతాడట. అలాగే జనన మరణ చక్రం నుంచి కూడా విముక్తి పొందుతాడట. పురాణ గ్రంథాల ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ లోకాన ప్రధాన ద్వారం తెరిచి ఉంటుంది. ఈ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి వ్రతం ఎప్పుడు ఆచరించాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. 2025 వైకుంఠ ఏకాదశి ఎప్పుడు? హిందూ క్యాలెండర్ ప్రకారం వైకుంఠ ఏకాదశిని మార్గశిర మాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి తిథి అంటే 11వ రోజున జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో 2025వ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి జనవరి 9 గురువారం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఇది శుక్రవారం జనవరి 10 ఉదయం 10 గంటల 19 నిమిషాలకు ముగుస్తుంది. అయితే ఉదయ తేదీ ప్రకారం జనవరి 10న వైకుంఠ ఏకాదశి ఉపవాసం ఉండబోతున్న వాళ్ళు వైకుంఠ ఏకాదశి ఉపవాసం విరమణ సమయం అయితే వైకుంఠ ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు అంటే ద్వాదశి తిథి రోజున విరమించాల్సి ఉంటుందట. అంటే ఒక రోజంతా. అటువంటి పరిస్థితిలో జనవరి 11వ తేదీ శనివారం ఉదయం 7 గంటల 15 నిమిషాల నుంచి 8 గంటల 21 నిమిషాల వరకు ఏకాదశి ఉపవాసం అనేది విరమణ సమయం. అదే శుభ సమయం అట. ఇక శుభముహూర్తంలో ఉపవాసాన్ని విరమించడం వల్ల ఉపవాసం చేసిన పూర్తి ఫలితం అనేది మీకు దక్కుతుంది. ఇక వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత. వైకుంఠ ఏకాదశి ఉపవాసం మార్గశిర మాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి తిథి నాడు ఆచరిస్తూ ఉంటారు. అలాగే వైకుంఠ ఏకాదశిని మోక్షద ఏకాదశి, పౌష పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక మత విశ్వాసాల ప్రకారం అయితే ఈ రోజున ఉపవాసం విష్ణువు లక్ష్మిని పూజించడం ద్వారా మీకున్న అన్ని కోరికలు నెరవేరుతాయట. అంతేకాకుండా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మరణాంతరం కూడా మోక్షం అనేది లభిస్తుందన్న నమ్మకం.